Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussing Nana. So 11th chapter, new kings and kingdom. Okay, yesterday we are discussing Nana agriculture and irrigation. We are discussion some part. Today we are discussion. So remainder part today we are discussion. Now we are going to discussion agriculture and irrigation. Okay, in many cases it was necessary to water the crops and so artificially. మనం చూసుకున్నట్టయితే నెసెసరీ మనము మెనీ కేసెస్ చాలా కూడా మనం చూస్తేనన్నా మెనీ కేసెస్ మనం నాకు చాలా కేసులు చూస్తేనన్నా సో మనకి ఏంటంటే నెసెసరీ మనకి ఏం కావాలి వ్యవసాయానికి నెసెసరీ టు వాటర్. ఎక్కువ మనకి చూసుకున్నట్టయితేమ్మా అగ్రికల్చర్ వ్యవసాయ నిమిత్తం మనం చూసుకున్నట్టయితే నెసెసరీ టు వాటర్ అవసరం ఉంది కదా. సో మరి దేనికి క్రాప్స్, దేనికినా క్రాప్స్ అంటే దేనికి సో పంటలకి కంపల్సరిగా ఏం కావాలి వాటర్ కావాలి కదా. సో ఇది ఎలా సో ఆర్టిఫిషియల్లీ అంటే అమ్మ మనకి కృత్రిమమైన ఓకే మనకి సో క్రాప్స్కి ఏంటంటే కృత్రిమమైన వాటర్ కావాలి. ఓకేనా. సో మనం ఏదైనా వాటర్ ఇట్ కంపల్సరీ క్రాప్స్ పంటలు అంటేనే సో మనకి పంటలు దేనితో ముడిపడి ఉందంటే వాటర్తో ముడిపడి ఉందన్నమాట. వాటర్ మనకి ఎలా సహజసిద్ధంగా వాటర్ రావాలి. ఓకేనా. ఏ వెరైటీ ఆఫ్ మెథడ్స్ వర్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్. మనము మరి వ్యవసాయానికి ఏం చేస్తున్నాం సో చాలా కూడా వెరైటీ ఏం యూజ్ చేస్తున్నానన్నా సో వెరైటీ ఆఫ్ మెథడ్స్ చాలా రకాల మెథడ్స్ ఉపయోగిస్తున్నాం. దేర్ పర్పస్ వర్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్. విచ్ పర్పస్ యు ఆర్ యూజింగ్ వాటర్ సో ఇరిగేషన్ మనం వ్యవసాయం చేయడానికి లేక వ్యవసాయానికి నీరు పెట్టాలన్నా, నీరు కావాలన్నా, నీరు కట్టాలన్నా, సో పొలానికి నీరు పెట్టాలన్నా, నీరు మనం ఏది చేయాలన్నా వ్యవసాయానికి నీరు ఉండాలి. ఇరిగేషన్ వ్యవసాయం చేయాలంటే సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద వాటర్. వ్యవసాయం చేయాలంటే వాటర్ చాలా ముఖ్యమైనది అనమాట. ఓకేనా. సో ఇరిగేషన్ పర్పస్ సో ఇరిగేషన్ అంటే నీరు పారించుట, నీరు పెట్టుట, వ్యవసాయం చేయుట ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇదే సమ్ ఏరియాస్ వెల్స్ వర్ డన్. మనము కొన్ని ప్రాంతాలలో ఓకే సమ్ ఏరియాస్ కొన్ని ప్రాంతాలలో కనుక మనం చూసుకున్నట్టయితే సమ్ ఏరియాస్ సో వెల్ డన్స్ కొన్ని ప్రాంతాలలో సో వెల్ వర్ డన్ కొన్ని ప్రాంతాలలో బావులు తవ్వుతున్నారన్నమాట. ఓకేనా. వెల్స్ అంటే బావులు. సో ఇన్ అదర్ ప్లేసెస్ హూక్ ట్యాంక్స్. ఇంకొన్ని అదర్ ప్లేసెస్లో కింద చూసుకుంటే హూక్ ట్యాంక్స్ అంటే చాలా పెద్ద మొత్తంలో చెరువులు నిర్మించడం అనేది జరుగుతుంది. వర్ కన్స్ట్రక్టెడ్ టు ద కలెక్ట్ రెయిన్ వాటర్. సో కన్స్ట్రక్టెడ్ సో దేని పర్పస్ అంటే కన్స్ట్రక్టెడ్ అంటే వర్షపు నీరు రెయిన్ వాటర్ ఏదైతే ఉందో సో ఆ రెయిన్ వాటర్ని సో కలెక్ట్ చేయడానికి అన్నమాట. రెయిన్ వాటర్ని మొత్తం కూడా సో ఏంటంటే పెద్ద చెరువులు సో చెరువులు ఏంటంటే బావులు తవ్వి వర్షపు నీటిని ఏదైతే ఉందో ఆ వర్షపు నీటిని సో బొట్టు సో ఏం చేస్తుందంటే చక్కగా రెయిన్ వాటర్ని చెరువులలో సో
ఉండే విధంగా ముందు జాగ్రత్తగా నిల్వ చేసుకోవడానికి బావులు తవ్వుతూ ఉన్నారనమాట. ఓకేనా. సో రిమెంబర్ దట్ ఇరిగేషన్ వర్క్స్ రిక్వైర్ ఏ ప్లానింగ్, ఆర్గనైజింగ్, లేబర్ ఆర్ రిసోర్సెస్ అండ్ మెయింటైనింగ్ these works and so relying on how water is to be shared. మరి మనం చూసుకున్నట్టయితే how water is be changed. వాటర్ మనం చూసుకున్నట్టయితే అమ్మా సో constructed or concepted. So remember the irrigation works require planning. So okay na. So planning so and organizing, planning and organizing labor. Okay, so labor and so resources. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితేనా సో ఇక్కడ వ్యవసాయంలో వచ్చేసి మనము సో ఇరిగేషన్ రిమెంబర్ మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఇరిగేషన్ వర్క్స్ అంటే పొలం పనులు చేసేటప్పుడు నానా రిక్వైర్ ఒక సో ప్లానింగ్ ఉండాలి, ఆర్గనైజింగ్ ఉండాలి, దానికి సంబంధించిన లేబరు ఆర్ రిసోర్సెస్ వనరులు, మెయింటైనింగ్ దిస్ వర్క్ ఇన్ ఏ సో డిసైడింగ్ ఆన్ ఏ హౌ వాటర్ టు బి షేర్. మరి ఒక వ్యవసాయాన్ని వేస్తూ పొలాన్ని మనం వేసామన్నా ఒక వ్యవసాయాన్ని ఏదైనా అది ఒకవేళ ప్యాడీ క్రాప్ వేసాము. ప్యాడీ క్రాప్ ఫస్ట్ మనము ఆ పంట వేసిన కానీ దాన్ని చక్కగా సో దానికి అన్ని వాటి యొక్క సంరక్షణ మొత్తం కూడా తీసుకోవాలి, దాని పట్ల మొత్తం కేర్ తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఆ పంట పట్ల మనము ఒక పంటను ఏ విధంగా పండించాలని ఒక అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని దానికి ఏ ఫెర్టిలైజర్స్ ఏ పెస్టిసైడ్స్ వాడితే బాగుంటుంది కూడా అడిగి తెలుసుకోవాలి. అండ్ అదేవిధంగా మనము అది వాటర్ హౌ టు షేర్ ద వాటర్ దట్ ఫీల్డ్ ఆ పొలాలకు వాటర్ని ఏ విధంగా షేర్ చేయాలి, అన్ని విషయాలు కూడా అన్ని మెలకువలు అన్ని టెక్నిక్ కూడా ప్రతి ఒక్క ఫార్మర్కే తెలిసి ఉండాలి. ఆ వర్క్లో ఎంతమంది లేబర్ స్కూల్ వాళ్ళు పడతారు, మరి ఆ పొలానికి కావాల్సిన సోర్సెస్ వనరులు ఏంటి అన్ని ప్రతిదీ కూడా థింక్ చేస్తే ఆలోచించి వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయ రంగంలో ప్రతి ఒక్క ఫార్మర్ కూడా వ్యవసాయ రంగంలో రాణించగలుగుతాడు అన్నమాట. చాలా చక్కగా ఆ వ్యవసాయ రంగంలో తను రాణించగలుగుతాడు అనమాట. ఓకేనా. సో మనం అదేవిధంగా చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద న్యూ రూలర్స్ as well as the people living in a villages took an active and so interested in the activities. మరి మోస్ట్ ఆఫ్ ఇంకా ఎక్కువ చూసుకున్నట్టయితే న్యూ రూల్ కొత్త పరిపాలన కొత్త విధానంలో కనుక సో యాజ్ వెల్ యాజ్ పీపుల్ ప్రజలు ఇంకా లివింగ్ ఇన్ ఏ విలేజ్ అందరూ కూడా ఆల్మోస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. టు యాక్టివ్ ఏదైతే పని పట్ల వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపి దిస్ యాక్టివిటీ ఏదైతే పని ఉంటుందో ఆ పని పట్ల వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆ పని పైన శ్రద్ధ చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద సో ఎంపైర్. నెక్స్ట్ వాటినా సో administration next one water administration the administration of the empire. మరి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటమ్మా పరిపాలించడం అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ సో ఆఫ్ ద ఎంపైర్. మరి ఇతని యొక్క సో పరిపాలన అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఎంపైర్ యొక్క పరిపాలన. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటిది సో అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన
అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటన్నా పరిపాలన, పరిపాలన పాలించుట. ఓకేనా. హౌ వాజ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజ్డ్? మరి హౌ వాజ్ ఏ విధంగా పరిపాలన ఆర్గనైజ్డ్ అంటే ఏ విధంగా పరిపాలిస్తారు ఆ సంస్థని? మేబీ అది రాజ్యమే కానివ్వండి, లేక అది ఒక స్కూలే కానివ్వండి, ఒక ఫ్యాక్టరీ, అదేవిధంగా ఒక హోమ్ ఇంటిని కూడా పరిపాలించాలి కదా. సో ఏదైనా మరి ద కింగ్ హ్యాడ్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు హెల్ప్ దెమ్. మరి ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ కింగ్ రాజు ఎవరైతే ఉంటారో ఇక్కడ, సో కింగ్ ఏం చేస్తారంటే కింగ్ హ్యాడ్ ఏ కౌన్సిల్. ఓకేనా. సో కౌన్సిల్, king had a council of a ministers to help him. ఇక్కడ ఎవరైతే కింగ్ హ్యాడ్ కౌన్సిలింగ్ చేస్తారో ఎవరికి? మినిస్టర్ టు హెల్ప్ హిమ్, మినిస్టర్ యొక్క సాయం తీసుకుంటా. ఈ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఆర్మీ, ఇతని దగ్గర ఏముంటుంది? సో ఈ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఆర్మీ, ఈ దగ్గర బాగా బలం కలిగిన ఆర్మీ అండ్ నేవీ కూడా ఉంటాయన్నమాట. అండ్ నేవీ, సో ఆర్మీ అండ్ సో నేవీ. ఓకే. సో ద ఎంపైర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 మండల్స్. ఇక్కడ ఎవరైతే ఉంటారో ఇక్కడ మనం చూస్తే ఎంపైర్ ఎవరైతే రాజ్య సార్వభౌమ అధికారం కలిగిన సో ఎంపైర్ ఉంటారు. ఈ ఎంపైర్ ఏం చేస్తారంటే సో డివైడెడ్ ఇంటూ 2 మండల్స్. సో డివైడ్ into 2 mandals, divides into mandals. Divide into 2 mandalas. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఎంపైర్ ఎవరైతే డివైడ్ ఇంటూ మండలాలుగా డివైడ్ చేస్తారనమాట. 6 సో మండలాలుగా లేక 6 సో ప్రొవిన్సెస్. ఓకే. సో ప్రొవిన్సెస్ అంటే దేశ భాగాలు. మరి దేశ భాగాలుగా. అండ్ ఫర్ ద సబ్ డివైడెడ్ ఇంటూ వలమానాడుస్ అండ్ నాడుస్. తర్వాత ఏంటంటే ఇంకా ఏ విధంగా చేస్తారంటమ్మా సబ్ డివైడెడ్, మళ్ళీ సబ్ డివైడెడ్ ఏం చేస్తారంటే మళ్ళీ కూడా సో అక్కడ ఉన్నవి సబ్ డివైడెడ్ ఇంటూ వలనాడు, సో వలనాడుస్, సబ్ డివైడెడ్ ఇంటూ వలనాడుస్ అండ్ నాడుస్. వలనాడుగా అండ్ నాడుస్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎవరైతే ఒక రాజు తన పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ఆర్గనైజేషన్, ఆ సంస్థని, ఆ రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలిస్తూ ఉంటాడనమాట. కింగ్ హ్యాడ్ ఏ కౌన్సిల్, ఈ కౌన్సిలింగ్ ద్వారా మినిస్టర్ టు హెల్ప్, మినిస్టర్ అంటే మంత్రులు, సో మినిస్టర్స్ టు హెల్ప్ హిమ్, మంత్రులు ఎవరైతే ఉన్నారో అతని సాయం చేస్తారు. సో ఈ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఆర్మీ, అతని దగ్గర చక్కటి ఆర్మీ సైన్యం ఉంటుంది అండ్ నేవీ ఉంటుంది. అండ్ ఎంపైర్ ఎవరైతే ఉంటారో ఆ ఎంపైర్ డివైడెడ్ ఇంటూ సో మెనీ ఇంటూ మండలం చేయడం జరుగుతుంది. 6 సో ప్రివియన్సెస్ అంటే దేశ భాగాలు చేయడం జరుగుతుంది. అండ్ సబ్ డివైడెడ్, మళ్ళీ సబ్ డివైడెడ్గా ఈ విధంగా ఏంటంటే ఈయన వలనాడుస్ అండ్ నాడుస్గా డివైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అనమాట. ఓకేనా. Settlements of a peasants known as Goru became a so and prosperous with the spread of irrigated agriculture. మరి ఇక్కడ సెటిల్మెంట్స్ అంటే ఏంటన్నా, సో సెటిల్మెంట్స్
సెటిల్మెంట్స్ అంటమ్మా పరిష్కరించడం, పరిష్కరించు, తీర్పు ఇవ్వడం. అండ్ అదేవిధంగా ఇక సో ఈ విధంగా ఏంటంటే సో ఫీస్ అండ్ నౌన్ యాజ్ ఎ ఓరు. ఇక్కడ ఏంటంటే ఫీస్ అండ్ నౌన్ యాజ్ ఏ సో ఓరు. సో ఫీస్ నౌన్ యాజ్ ఏ ఓరు అండ్ సో ఓరు బికేమ్ ఏ సో prosperous with a spread of a ఇరిగేటెడ్ అగ్రికల్చర్. ఈ ప్రాస్పియస్ విత్ ఏ విధంగా స్ప్రెడ్ వ్యాపించి విస్తరించింది అంటమ్మా ఇరిగేటెడ్ అగ్రికల్చర్. వ్యవసాయానికి సో నీటిని ఇచ్చే విధంగా ఈ విధానం అనేది ఉపయోగపడుతుంది అనమాట. గ్రూప్ ఆఫ్ సచ్ విలేజ్ ఫార్మ్డ్ ఏ రూరల్ అండ్ యూనిట్స్ కాల్డ్ నాడు. మరి ఇక్కడ మనం నాడు అని చెప్పుకున్నాం కదా ఇందాక. సో ఎవరైతే గ్రూప్ ఆఫ్ సచ్ అంటే ఒక గ్రూప్గా ఫామ్ అవుతారనమాట. సచ్ ఫామ్ అయ్యే గ్రూప్గా ఫామ్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటమ్మా సో విలేజ్ అంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ గ్రూప్గా ఫామ్ అవుతారు. అండ్ వాళ్ళు లార్జ్ చాలా పెద్ద మొత్తంలో యూనిట్స్గా ఉంటారు కాబట్టి వాటిని ఏమంటారంటే యూనిట్స్ ఈజ్ ఏ కాల్డ్ నాడు. ద విలేజ్ కౌన్సిల్ అండ్ నాడు పర్ఫార్మెడ్ సెవరల్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ ఇంక్లూడింగ్ అండ్ సో డిస్పెండింగ్ జస్టిస్ అండ్ కలెక్టింగ్ ట్యాక్సెస్. మరి అదేవిధంగా సో ద విలేజ్ కౌన్సిల్ గ్రామీణ ప్రాంతాల కౌన్సిల్ అనేది అండ్ కౌన్సిల్ అండ్ నాడు అంటే ఏంటిది ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న సో ప్రజలందరూ ఒక పెద్ద మొత్తంలో కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఉండటం దాన్ని నాడు అని చెప్పుకున్నాం కదా. మరి అదేవిధంగా ఈ పర్ఫార్మ్డ్ సెవరల్ అంటే చాలా అడ్మినిస్ట్రేషన్ పరిపాలనలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఒక ఫంక్షన్గా అండ్ సో ఇంక్లూడింగ్ అన్నీ కూడా కలుపుకుంటూ అండ్ సో డిస్పెండింగ్ జస్ట్ అండ్ సో కలెక్టింగ్ ట్యాక్సెస్ అన్నిటిని కలుపుతూ ఇంక్లూడ్ చేస్తూ అన్ని ట్యాక్సెస్ అండ్ అన్ని పన్నులు కూడా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా నాడు అంటే మనకి వచ్చింది కదా. నాడు అంటే ఏమీ లేదు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ల్యాబ్ యూనిట్ మెంబర్గా ఉండడాన్ని ఏమంటారు దట్ ఈస్ ఆర్ కాల్డ్ నాడు అంటాము. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ నాడు ఇంకా సచ్ పీపుల్ అందరూ కూడా ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ పరిపాలన బట్టి అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఇంక్లూడ్ అంటే కలుపుకుంటూ వాటికి సంబంధించిన అన్నిటిని కూడా ట్యాక్స్ కలెక్ట్ చేయడం అన్నీ కూడా that is called so administration of empire. So today end of this class nana, tomorrow will be continuation this class. Tomorrow also we are discussion the administration of empire gurinchi telusukunnamo. So this lesson today we are discussion lesson also so many words are there. Compulsory ga read today lesson completed lesson read that lesson have a some words gather and write that one and send given homework. Okay children, bye.